హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి ఈరోజు ఫేస్ చూపించకుండా ఏదో చూపిస్తున్నారు అనుకుంటున్నారా? ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? మటన్ కర్రీ. అవును, మటన్ కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందామా? సరే, నాకు మీ సపోర్ట్ కావాలి. ఇంకా మీరు ఎన్నో కర్రీస్ని లేదా ఏదైనా ఛాలెంజ్ చేయడానికి ఉంటే మీరు అవి కమెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, స్టార్ట్ చేద్దామా? ఈరోజు రెసిపీ ఏంటో తెలుసా? మటన్ కర్రీ. మటన్ కర్రీ ఎలా చేయాలో, దాని విధానం ఏంటో, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? ఫస్ట్ వన్ దానికి కావాల్సింది ఆనియన్స్. మనం దాన్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ టమోటాస్ 2 కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత కొత్తిమీర. ఇంకా దానికి కావాల్సింది మటన్ మసాలా, గరం మసాలా, పసుపు, కారం, ధనియాల పొడి, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా కొబ్బరి తురుము. అది మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా తగినంత ఆయిల్, ఇంకా మటన్ కావాల్సింది మటన్. వీటితో మనం మటన్ కర్రీ ఎలా చేయాలో తయారు చేసే విధానం చూద్దామా? రెడీ, స్టార్ట్. ముందుగా మనం స్టవ్ వెలిగించి దాని మీద కుక్కర్ పెట్టాలి. పెట్టి అది వేడయ్యేదాకా చూసి అది వేడయిందో లేదో అని చూసి దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఫుల్గా ఆయిల్ వేయాలి. 1.5 లేదా 2 స్పూన్స్. మనం మటన్ గ్రేవీలో ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ మనకి చాలా బాగుంటుంది. ఆ ఆయిల్ వేడెక్కిందో లేదో చూద్దాం. ఆయిల్ వేడైనట్టుగుంది. వేడయిందా లేదా చూద్దామా? వేడి చేసుకుందాం. చూడండి సౌండ్స్ ఎలా వస్తున్నాయో. ఆయిల్ వేడైనట్టుగా కనిపిస్తుంది మనకైతే. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్ మనం చాప్ చేసుకొని ఉంటాం కదా, కట్ చేసుకొని ఉంటాం కదా ఒక ఆనియన్. ఆ ఆనియన్ని తీసి ఆ ఆయిల్లో వేయాలి. తర్వాత కొంచెం అది వేగనివ్వాలి. కలుపుతూ ఆయిల్లో కలుపుతూ ఉండాలి. స్టవ్ అనేది ఫాస్ట్లోనే పెట్టుకోవాలి. చూడండి వేగుతున్నాయి కదా ఆనియన్స్ ఎలా వేగుతున్నాయి చూడండి. ఉల్లిపాయలు ఇంకా ఎర్రగా వచ్చేదాకా వాటిని వేగనివ్వాలి. సరే ఫ్రెండ్స్, ఈ ఆనియన్స్ వేగేదాకా మీకు ఒక చిన్న హెల్ప్ మీ దగ్గర నుంచి. మీరు వీడియో చూస్తున్నారు కదా, ఈ ఉల్లిపాయలు వేగేదాకా మీరు వెళ్ళి మా వీడియోకి ఒక లైక్, ఒక షేర్, కమెంటో చేసి లేదా సబ్స్క్రైబ్ అయినా చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్. తర్వాత ఆనియన్స్ వేగాయి. తర్వాత వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వాటిలో బాగా కలపాలి. వాసన పోయే వరకు వాటిని వేపుకోవాలి. వెల్లుల్లి వాసన పోయేంత వరకు వాటిని అలా ఇలా తిప్పుకుంటూ వేపుకోవాలి దాన్ని. మీకు ఇంకా ఏమైనా కర్రీస్ రెసిపీస్ కావాలంటే మా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకా ఏమైనా ఛాలెంజెస్ కానీ ఉంటే మేము అవి కూడా చేస్తాం. మీకు ఏమేమి కావాలో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మేము అవి చేసి మీకోసం మిమ్మల్ని హ్యాపీ చేస్తాము. తర్వాత వాసన పోయిన తర్వాత ఇప్పుడు టమాటాలు కట్ చేసుకొని ఉంటాం కదా, 2 పెద్ద టమాటాలు వేసుకోవాలి. అవి కూడా వేగే వరకు ఆగాలి. తిప్పుతూ ఉండాలి, మొత్తం కలుపుతూ ఉండాలి. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా వేగుతూ ఉండాలి. అటు మాడిపోకుండా మనం దాన్ని కలుపుతూనే ఉండాలి.
తర్వాత తగినంత ఉప్పు వేసి మళ్ళీ దాన్ని కలపాలి. తర్వాత ధనియాల పొడి కొంచెం, తగినంత కారం, తగినంత పసుపు, తగినంత గరం మసాలా వేసుకోవాలి. అలాగే మటన్ మసాలా అది కూడా వేసుకోవాలి. తర్వాత లాస్ట్లో మనము కొబ్బరి తురుము ఉంది కదా, పేస్ట్ చేసుకున్న అది కూడా వేసుకోవాలి. దాన్ని అన్నిట్లో వేసి బాగా కలపాలి. మొత్తం మిక్స్ అయ్యేదాకా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉండాలి. దానికి కొంచెం నీళ్ళు యాడ్ చేయాలి. ఎందుకంటే కింద అవి అతుక్కోకుండా ఉండడానికి కొంచెం నీళ్ళు వేసి దాన్ని కలుపుతూ ఉండాలి. అది వేగే వరకు కలుపుతూ ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, కలర్ ఎలా కనిపిస్తుందో మీకు. స్మెల్ అయితే భలే వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఎలా బుసబుసమని పొంగుతుందో. వాసన పోయేంత వరకు మనం ఇలా కలుపుతూ ఉండాలి. అదంతా కలిసే వరకు కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుతూ ఉండాలి. చూడండి పొగలు ఎలా వస్తున్నాయో, కనిపిస్తున్నాయా? ఇలా కలుపుతూ ఉండాలి. అది ఎర్రంగా వచ్చేదాకా మనం దానిని కలుపుతూ ఉండి దాన్ని ఆయిల్ పైకి తేలేదాకా మనం దాన్ని స్టవ్ మీద పెట్టి కలుపుతూనే ఉండాలి. అది ఎర్రంగా వచ్చేసరికి అలాగే ఆయిల్ అనేది పైకి తేలాలన్నమాట. అది ఉడికిందని మనకు తెలియాలంటే. చూడండి ఫ్రెండ్స్ ఎలా కనిపిస్తుందో. ఒక్కొక్క సెకండ్ ఆగి మళ్ళీ కలుపుతూ ఉండాలి. దాన్ని కలుపుతూ ఉంటే మనకి ఇంకా బాగా స్మెల్ అనేది వస్తుంది. అలాగే మనకి అది ఎర్రగా చేంజ్ అవుతుంది. ఇంకా కలుపుతూ ఉండాలి దాన్ని. తర్వాత మనము మటన్ని ఫస్టే ఉడకపెట్టుకోవాలి. స్టవ్ మీద ఉడకపెట్టి తర్వాత ఉన్నదాన్ని మొత్తం ఈ గ్రేవీలో వేసేయాలి. మటన్ వేసి మంచిగా కలపాలి. పైనుంచి కిందకి, కింద నుంచి పైకి ఇలా కలుపుతూ ఉండాలి. ఇంకా బాగా కలపాలి. కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. మొత్తం ముక్కలన్నిటికీ గ్రేవీ పట్టేలా మనం కలుపుకోవాలి. కాసేపు కలిపి దాన్ని అలాగే పెట్టాలి స్టవ్ మీద. ఆగి మళ్ళీ దాన్ని కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసేయాలి. కొత్తిమీర వేసి దాన్ని ఇంకా బాగా కలుపుకోవాలి. దాన్ని కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. మంచిగా కలపాలి. లేకపోతే ఒక ముక్కకి తగిలి ఇంకో ముక్కకి తగలదు గ్రేవీ అనేది. మొత్తం ముక్కలకి అన్నిటికీ తగిలేలా మనం కలుపుకోవాలి ఆ గ్రేవీని ఆ మటన్తో. చూడండి ఫ్రెండ్స్, అలా అది మనం ఉడకపెట్టుకొని ఉంటాం కదా మటన్లో నుంచి వాటర్, ఆ వాటర్ ఇప్పుడు వేసుకోవాలి. కొద్దికి వేసుకుంటూ కలుపుకోవాలి. మనకి ఎంత గ్రేవీకి కావాలో అంత వాటర్ వేసుకొని దాన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వాటర్ వేసాక మళ్ళీ కలుపుకోవాలి దాన్ని. ఐదు నిమిషాల పాటు విజిల్ పెట్టుకోవాలి. 5 విజిల్స్ వచ్చేదాకా మనం దాన్ని పెట్టుకోవాలి. 5 విజిల్స్ వచ్చేదాకా మనం వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ లోపల మీరు వీడియో చేస్తున్నారు కదా, మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.
ఇంకా మీకు ఏమైనా కావాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేస్తూ ఉండండి. అలాగే లైక్ చేయండి. మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం. మీకు ఏమైనా టిప్స్ కావాలన్నా కూడా మేము ఇస్తాము. మీ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీకు ఏమేమి కావాలో అన్నీ మేము ప్రొవైడ్ చేస్తాం. అలాగే మేము ఆ ఛాలెంజెస్ కానీ, టిప్స్ కానీ, స్టడీ పరంగా కానీ, జాబ్స్ పరంగా కానీ ఏమైనా మీకు కావాలనుకుంటే మాకు ఒక కామెంట్ బాక్స్లో మీ క్వశ్చన్ అనేది లేదా ఏదైనా ఉంటే దాన్ని కామెంట్ చేయండి. మేము దానికి రిప్లై ఇచ్చి లేదా వీడియో అనేది చేస్తాం ఫ్రెండ్స్. ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. సిమ్లో పెట్టుకోకూడదు. హై ఫ్లేమ్లోనే దాన్ని ఉడకనివ్వాలి. అది ఉడుకుతూ ఉంటుంది ఫ్రెండ్స్. లోపల 5 విజిల్స్ వచ్చేదాకా మనం వెయిట్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, సౌండ్ వస్తుందా? ఉడుకుతుంది లోపల మొత్తం. చూడండి ఫ్రెండ్స్, ఉడుకుతూ ఉంది. విజిల్ అనేది ఇప్పుడు రాబోతుంది. చూడండి, వస్తుంది ఫ్రెండ్స్ విజిల్. చూడండి ఒకసారి. విజిల్ అనేది రావడానికి మొదలైంది ఫ్రెండ్స్. లోపల మొత్తం ఉడుకుతున్నట్టుంది. అలాగే 3 విజిల్ మీరు కనుక మటన్ని కానీ అది కుక్ చేయకుండా వేశారనుకో దానికి 5 విజిల్స్ పెట్టుకోండి. అలాగే ఉడకపెట్టింది లేదా వండింది అయితే ఆ మటన్ని తీసుకొని వేశాక 3 విజిల్స్ వస్తే చాలు ఫ్రెండ్స్. లోపల కుక్ అనేది బాగా వద్ది. మటన్ కానీ దానికి తగిలిన గ్రేవీ కానీ మటన్ మాత్రం చాలా మెత్తగా ఉడికిపోద్ది ఫ్రెండ్స్. కావాలంటే ఒకసారి ట్రై చేయండి. అది అన్నంలో కానీ, మీరు వేసుకునే చపాతీ కానీ, ఫుల్కా కానీ, పూరీలో కూడా ఫ్రెండ్స్ సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి ఈ రెసిపీని. మీకు నచ్చితేనే లైక్, షేర్, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. దోశలో అయితే ఇంకా సూపర్. మనం చెప్పాల్సిన అవసరమే లేదు కదా ఫ్రెండ్స్. మన అందరం చపాతీలో తింటాము, దోశలో తింటాం, ఇడ్లీలో కూడా తింటాం. అలాగే ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే మాకు ఒక లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడే ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం. మీ సపోర్ట్తోనే మేము ఇది రన్ చేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, లోపల ఉడుకుతుంది. హై ఫ్లేమ్లోనే పెట్టాలి ఫ్రెండ్స్. ఎవరు కూడా సిమ్లో పెడితే అది లోపల అనేది మంచిగా కుక్ అవ్వదు ఫ్రెండ్స్. అంటుంది చూడండి ఫ్రెండ్స్. ఒక విజిల్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా 2 ఉన్నాయి. అవి కూడా వచ్చేస్తే మనకి టేస్టీ అండ్ స్పైసీ మటన్ గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోద్ది ఫ్రెండ్స్. వంట రాని వాళ్ళు కూడా ఇది ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. వంట రాని వాళ్ళకి ఇది చాలా చిన్న రెసిపీ అండ్ ఈజీ రెసిపీ. ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చూడండి, ఒక విజిల్ అయిపోయింది. ఇంకో విజిల్ రావడానికి స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. అది ఉడుకుతూ ఉంటుంది ఫ్రెండ్స్ లోపల. మీకు ఇంకా కారం కావాలంటే మేము వేసుకున్న కాకుండా ఇంకా ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. మీకు స్పైసీగా కావాలంటే ఇంకా స్పైసీ తినే వాళ్ళు ఉంటారు కదా, అలా స్పైసీగా తినే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇంకొంచెం యాడ్ చేయండి. కారాన్ని యాడ్ చేయండి.
చూడండి ఫ్రెండ్స్, ఓ 2 విజిల్స్ అయిపోయి ఇంకా లాస్ట్ ఇంకా ఒక్క విజిల్ ఉంది. వీడియో చూశాక తప్పకుండా ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఒక కామెంట్ అనేది పెట్టండి ఫ్రెండ్స్. మాకు తెలియాలి కదా మీరు చూస్తున్నారో లేదో అని చెప్పి. చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఒక్క విజిల్ వస్తే చాలు మన కర్రీ అనేది, మన కూర మటన్ గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోద్ది ఫ్రెండ్స్. బ్యాచులర్స్ కూడా ఇది ట్రై చేయొచ్చు. ఎవరైనా హాస్టల్లో ఉండి కూడా మటన్ ఇలాంటివి చేసి కష్టంగా ఉంటే ఇది ఒక్కసారి ట్రై చూడండి. జస్ట్ సింపుల్ రెసిపీ, ఇంట్లో ఉన్న వాటితోనే చేసాం ఇది. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకుందాం. స్టవ్ అనేది ఆఫ్ చేసేసాం. ఇప్పుడు దాని లోపల ఉన్న ఆవిరి మొత్తం బయటికి తీసేయాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, గాలి వాసన అయితే సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. స్మెల్ అనేది వాసన చూడండి ఎంత బాగా వస్తుందో. లోపల ముక్క మాత్రం వేరే లెవెల్ అంతే. ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా సూపర్గా నచ్చుతుంది ఫ్రెండ్స్. మొత్తం దాని లోపల ఉన్న ఆవిరి మొత్తం వెళ్ళిపోయేదాకా అది తీసేయాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది, ఆల్మోస్ట్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఆ కుక్కర్లో నుంచి లోపల ఉన్న ఆవిరి మొత్తం వెళ్ళిపోయిన తర్వాత దాన్ని ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్. ఓపెన్ చేసేసి ఉప్పు సరిపోయిందా లేదా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. మీకు కానీ ఎక్కువ దాంట్లో గ్రేవీ కావాలనుకుంటే పెట్టుకొని కాసేపు 5 minutes స్టవ్ ఆన్లో పెట్టుకొని ఆఫ్ చేసేయండి. లేదు మాకు గట్టిగా కావాలి మొత్తం అయిపోవాలంటే ఒక 5 or 10 minutes పెట్టుకొని ఆఫ్ చేసేయచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎలా కనిపిస్తుందో. చూడండి ఫ్రెండ్స్, మటన్ ముక్క కూడా ఎలా ఉడికిపోయిందో చూడండి ఫ్రెండ్స్. మెత్తగా ఉడికిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా మీకు నచ్చింది కదా మా రెసిపీ. ఇంకా మీకు ఏమైనా కర్రీస్ చేయాలనడంలో ప్రాబ్లం ఉన్నా, అలాగే మీకు ఏమైనా కొత్త రెసిపీస్ కావాలన్నా మాకు అనేది ఒక కమెంట్ అని చేయండి. అలాగే వీడియో చూసి ఇంతవరకు చూసారంటే ఈ వీడియో మీకు నచ్చింది కాబట్టి ఒక లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ గుడ్ డే.